నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో సకాలంలో బిల్లులు జమ అయ్యేలా ట్యాబ్ ఎంట్రీలు వెంటనే చేయించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఎస్ఆర్ఏ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎరుగట్ల మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంను సందర్శించి భూభారతి దరఖాస్తుల పరిష్కారం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియ అమలు తీరుపై సమీక్ష జరిపారు. కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన సందర్భంగా ఇప్పటి వరకు ఎంత పరిణామంలో ధాన్యం సేకరించారు, ఎన్ని లారీల లోడ్ల ధాన్యం ఇళ్లకు తరలించారు, ఇంకా ఎన్ని లోడ్ల ధాన్యం కేంద్రానికి వస్తుంది, వరి కోతలు పూర్తయ్యాయా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిల్లులకు ధాన్యం పంపిన వెంటనే దిగుమతి చేసుకునేలా పరీక్షలు జరిపించాలని చెప్పారు. వెంటనే ట్రాక్ షీట్లు తెప్పించుకొని ట్యాబ్ ఎంట్రీలు చేయించాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న ట్యాబ్ ఎంట్రీలని ఈ రోజే పూర్తి చేయాలన్నారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్, రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పుడు ఆ 20 యాక్సెప్ట్ చేసిందా మ్యాచర్ వచ్చినాయి ఒక 10 మెంబర్స్. మరి లారీ కాదా? లారీ లోడ్ అవుతుంది సార్. ఎక్కడ ఎన్ని లారీలు అయితే 10 మెంబర్స్ మ్యాచర్ వచ్చి కాంట లోడ్ అయింది సార్. 3 ట్రక్ షీట్లు తీసుకొచ్చాం, ఎంట్రీ చేసినాం. కాదు అంటే బ్రెయిన్ పడుతుంది. అయిపోయి వెళ్ళిపోయేది. ఈసారి లాస్ట్ మెయిన్ అక్టోబర్లో పడడం వల్ల నవంబర్ వరకు హార్వెస్టింగ్ ప్రోగ్రామ్. సో అక్కడ కూడా సైమల్టేనియస్గా వచ్చేసరికి చాలా మిషన్లు దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నికై దేశానికి ఎన్నెన్ని సేవలు చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారన్నారు. నిరుపేదలకు భూములు పంచి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతిని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశ నిర్మాణంలో, సామాజిక న్యాయ సాధనలో, పేదల సంక్షేమంలో ఇందిరాగాంధీ పాత్ర అపారమని గుర్తు చేశారు. ఆమె చూపిన ధైర్యం, దూరదృష్టి, నాయకత్వం నేటి దేశానికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి భావపూర్వక నివాళులు అర్పించామని చెప్పారు. మాజీ ప్రధాని, అలీన దేశాల మాజీ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ జన్మదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా మన కార్యకర్తలందరూ పనిచేయాలని, ముఖ్యంగా దేశ ప్రధానిగా అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఆదుకున్న ఘనత మన ఇందిరాగాంధీ గారిది. గరీబీ హఠానో అనే నినాదం తెచ్చి బ్యాంకులను జాతీయం చేసి పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించిన ఘనత, దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మరి ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. షీ టీమ్ ఆధ్వర్యంలో పలు పాఠశాలల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, డైల్ 100, బాల వివాహాల నిర్మూలన తదితర వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో 181 కు సమాచారం అందించాలని సూచించారు. పోలీస్ శాఖ ఆదేశాల మేరకు విద్యార్థులకు షీ టీమ్స్ ఆధ్వర్యంలో పలు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో షీ టీమ్స్ పని విధానం, ఒంటరిగా ఉన్నప్పుడు తమను తాము రక్షించుకోవడం గురించి వివరించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, డైల్ 100, టీ-సేఫ్ యాప్, క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేయడం, మహిళల హక్కులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికల భద్రతే షీ టీమ్స్ లక్ష్యం అన్నారు. పాఠశాలల్లో గాని బయట ఎక్కడైనా ఆకతాయిలు బాలికలను భయాందోళనకు గురి చేసినా, వేధించినా, ఇబ్బందికరంగా మాట్లాడినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 100 లేదా 181 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. బాలికలను, మహిళలను వేధింపులకు గురి చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇన్స్టాగ్రామ్ ఇట్లా అని వేరే ఇట్లా మేము ఫోన్ చూసాము, కానీ ఇంత జరుగుతుంది ఆ ఫోన్లో, ఇంత జరుగుతుంది మాకు మీకు ఓకేనా? అది గుడ్ టచ్చా బ్యాడ్ టచ్చా, వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంది, ఎదుటి మనిషి ఎలాంటి వాళ్ళు మనం గుడ్ టచ్ చేయడానికి వదిలించుకొని మనం వెళ్ళిపోవాలా. మీరు ఒక్కసారి బ్యాడ్ టచ్ చేసినప్పుడు మీరు అలానే ఏం అనలేదనుకోండి, వాళ్ళు రిపీటెడ్ గా మిమ్మల్ని టచ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి, మనం ఎవరిని నమ్మేటట్టు లేము. ఒక ఫాదర్ ఒక స్టడీ అవర్స్ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ మీరు 6:30కి ఇంటికి వెళ్తా ఉంటారు. ఏంటంటే ఇవన్నీ మీ జీకే పర్పస్. హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి వచ్చింది, ఇప్పుడు షీ టీమ్స్ గురించి కూడా రావచ్చు మీకు, ఓకేనా? ఫస్ట్ 24th October 2014. సో షీ టీమ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అమ్మాయిలు కానివ్వండి లేడీస్ కానివ్వండి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ డీటెయిల్స్, ఓకేనా, వాళ్ళ డీటెయిల్స్ కానివ్వండి వాళ్ళ గురించి మేము ఎవరికి కూడా చెప్పము, ఓకేనా? పోలీస్ వాళ్ళు అంటున్నారు, మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే రమ్మంటారు అనుకొని భయపడవద్దు. మీరు మీ ప్రాబ్లం మా దాకా చేరుస్తే మూడో మనిషికి తెలియకుండా మేము మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. కానీ మీరు ధైర్యంగా మాతో మీ ప్రాబ్లం షేర్ చేసుకోవాలి. అందరూ ఇక్కడే సేమ్ విలేజ్ వల్ల సిరికొండనైనా చుట్టుపక్కల ఊర్లో నుంచి కూడా వస్తారా? బసెస్ లో వస్తూ ఉంటారా? సో కొంతమంది ఏంటంటే బసెస్ లో కూడా అబ్బాయిలు బ్యాడ్ అబ్బాయిలు ఉంటారు, వేరేగా మిమ్మల్ని కామెంట్ చేస్తూ ఉంటారు, టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, అవునా? సో అలాంటప్పుడు మీరు రెగ్యులర్ గా వచ్చే బస్ లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు జస్ట్ మాకు చెప్పండి. మేడం మేము ఇట్లా సో అండ్ సో ఊరు నుంచి మేము వస్తూ ఉంటాం, వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఫాలో చేస్తున్నారు బస్ లో, లేకపోతే మళ్ళీ ఏమైంది హ్యాండ్ రైజ్ చేసినావు, మళ్ళీ తలపైకి చేస్తున్నావు. అది మీ సార్ వాళ్ళు మీ మేడం వాళ్ళు అని చెప్పి బయటపడట్లేదా? ఫ్రీ ఫైర్ బాగుంటుందా? బాగుంటుందా? చాలా బాగుంటుంది కదా. ఏంటి మనం ఆడుతున్నప్పుడు ఏదో ఒక వెపన్ ని కొనడము, వాళ్ళని ఫైర్ చేయడము, వాళ్ళతో ఫైర్ చేయడం అంతా ఇంట్రెస్టింగ్ ఉంటుందా? ఒకవేళ ఏదైనా వెపన్ మనకు దొరకలేదనుకోండి. బాన్సువాడ పట్టణంలో వనభోజనాల కార్యక్రమం సంబరంగా జరుపుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా మహిళలు ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలందరూ కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్తీక మాసం సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని వాసవి బాలాజీ కాలనీల మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. సందర్భంగా పిల్లలు పెద్దలు అందరూ కలిసి విందు చేసుకున్నారు. అనంతరం ఆటపాటలతో సంతోషంగా గడిపారు. ఉసిరి చెట్టు నీడలో భోజనం చేయడం ద్వారా ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని, వనభోజనం చేయడం ద్వారా అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని మహిళలు తెలిపారు. వాసులమంతా కలిసి కార్తీక వనభోజనాలు చేసుకుంటున్నాం. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం. ఉసిరి చెట్టు దగ్గర భోజనాలు చేస్తున్నాం, పూజ చేసుకుని భోజనాలు చేసుకుంటున్నాం. అందరికీ సంతోషం అని. ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, పొగత్రాగుట మాన్పించటం, ఊపిరితిత్తుల్లో నీరు చేరటం, దగ్గినప్పుడు రక్తం రావటం, పిల్లికూతలు, అలర్జీ మరియు ఇతర ఛాతీ సంబంధిత వ్యాధులు, బ్రోంకైటిస్ వంటి సమస్యలకు వైద్యం అందించబడును. అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. పిఎఫ్టి, ఆస్త్మా వ్యాధి నిర్ధారణ పరీక్ష, బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, గురక పరీక్షలు చేయబడును. పెద్దలు మరియు పిల్లలకు ప్రతిరోజు వైద్య చికిత్సలు అందించబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి.
సెల్ 9069689689 మరియు 9069679679. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు ఇందిరాగాంధీ విగ్రహాలకు, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆమె దేశానికి చేసిన సేవలను రాజకీయ నాయకులు గుర్తు చేసుకున్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు ఆమె విగ్రహానికి, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో తండ్రి జవహర్లాల్ నెహ్రూతో కలిసి ఇందిరాగాంధీ ఎంతో చురుగ్గా పాల్గొన్నారన్నారు. ప్రధానిగా బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. రూపాయి మూల్యాంకనం, రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ వంటి అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. జై కాంగ్రెస్. సోనియా గాంధీ నాయకత్వం. సోనియా గాంధీ నాయకత్వం. జై రేవంత్ రెడ్డి. ఈరోజు ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఎల్లారెడ్డి మండల మేధాశక్తి, వారికి ఉన్న ఆలోచన శక్తితో ఈరోజు భారతదేశం అంతటా కూడా ఈరోజు మనం ఏదైతే ఈరోజు ఇంత మంచిగా ఉన్నామో ఆ రోజులలోనే బ్రిటిష్ పాలకులు దాంట్లో ఒక మంచి ఇదున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ఇందిరాగాంధీ గారే. ఎందుకంటే వారు చేసినటువంటి సేవలు, కృషి ఈరోజు మనం చాలా కూడా చూడండి. గరీబీ హటావో అనేది ఆమె నుంచి వచ్చిన నినాదమే. ఈరోజు ఇందిరాగాంధీ పేరు మీదనే ఈరోజు ఇందిరా మైన్లు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏవైతే అవలంబిస్తుందో తెలంగాణ రాష్ట్రంలో కాకుండా దేశంలో ఎన్ని రోజులైతే పాలన ఉందో అన్ని రోజులు కూడా తెలంగాణ రాష్ట్రమే కాకుండా అంతటా కూడా ఇందిరమ్మ గారు ఏవైతే చేసిరో ఇవన్నీ కూడా చూసి వాళ్ళు అందరూ కూడా
దాని విధంగానే నడుచుకొని ఈరోజు దేశంలో మంచి అభివృద్ధి కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. దానికి ఇందిరాగాంధీ గారికి ఇప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే వారి ఆశయాలు కూడా ఎప్పుడు వాళ్ళని ఎంబటే తీసుకొని వాళ్ళకి ఇది చేస్తామని చెప్పి కోరుతూ ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా చెప్తాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.